ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మన కొరకు దేవుని మాట 65వ కీర్తన 4వ చరణం. నీ ఆవరణములో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునివాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. దేవుడు నిన్ను పిలిచిన పిలుపును వృధా చేయకు. ఆయన దగ్గరకు వచ్చి ఆయన సన్నిధిలో ఉన్న మేలు చేత తృప్తి పొందు. ఒక చక్కని రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు, రాజభవనంలోనికి అనుమతి లేకుండా ఎవరూ వెళ్ళలేరని. అక్కడికి వెళ్ళే హక్కు ఉన్నవారు మాత్రమే రాజుగారి ముఖాన్ని చూసి రాజుగారితో సంతోషించవచ్చు అని. పేద రైతు పొలంలో వ్యవసాయం చేసుకుంటూ కష్టపడుతూ ఉండేవాడు. అతనికి ఎప్పుడు రాజభవనం లోపల ఏముంటుందో, ఎలా ఉంటుందో చూడాలని ఒక చిన్న కోరిక. కానీ అతని మనసులో ఇలా చెప్పుకునేవాడు, నా దగ్గర రాజును కలిసే అర్హత లేదు, నా దుస్తులు పాడైపోయాయి, నేను అసలు చూడటానికే సరిగ్గా లేను, నేను రాజభవనం తలుపు దగ్గరకు కూడా వెళ్ళగలనా అనుకుంటూ ఉన్నాడు. అయితే ఒకరోజు ఆ రాజుగారు గుర్రం మీద వెళుతూ పొలంలో కష్టపడుతున్న ఆ రైతును చూశాడు. ఆ రైతు యొక్క సామర్థ్యాన్ని, ఆ రైతు యొక్క కష్టాన్ని చూసి, ఇతను గనక నా రాజ్యంలో నాతో పాటు ఉంటే ఎంత బాగుంటుందో అనుకుని వెళ్ళిపోయాడు. ఆ తరువాత ఆ పేద రైతు ఇంటికి ఒక సైనికుడిని పంపించాడు. ఆ సైనికుడు వచ్చి ఒక ఆహ్వానాన్ని తెలిపాడు. ఇదిగో, రాజు నిన్ను తన విందుశాలలో భోజనానికి పిలుస్తున్నాడు, నువ్వు తప్పనిసరిగా రావాలి అన్న పిలుపు. అయితే ఈ రైతు అనుకున్నాడు కదా, అయ్యో, రాజుగారు నన్ను పిలిచాడా? ఎప్పటి నుంచో రాజుతో మాట్లాడటమో, రాజభవనంలోకి వెళ్ళటానికే అర్హత, ఆ హక్కు ఉండాలనుకున్నాం. ఈరోజు ఆ పిలుపు నాకొచ్చిందా? ఇదంత భాగ్యం. అయ్యో, నా వస్త్రాలు సరిగ్గా లేవే, నేను రాజభవనంలోకి వెళ్ళగలనా? ఆ రాజ్యంలో ఉండటానికి నేను అర్హుడినా అనుకుని ఆలోచిస్తూ, ఏది ఏమైనా రాజుగారి చేత నాకు పిలుపు వచ్చింది కాబట్టి నేను వెళ్ళాలి అని బయలుదేరాడు. అలాగ బయలుదేరి వెళుతూ ఉండగా రాజభవనం దగ్గరే సైనికులు అతన్ని ఆహ్వానించి అతని వస్త్రాలు మార్చి అతనికి తెల్లని చక్కని వస్త్రాలు వేశారు. ఎంత గొప్ప విషయం! అక్కడి నుంచి లోపలికి వెళుతూ ఉండగా ఆ వాతావరణం అంతా చాలా ఆహ్లాదకరంగా ఉంది. రాజు అతనికి ఎదురుపడి అతన్ని ఆహ్వానించి లోనికి తీసుకెళ్ళాడు. నీ కష్టాన్ని, నీ శ్రమను, నీ బాధను నేను చూశాను. అందుకే నా దగ్గర నీవు విశ్రాంతిని, నెమ్మదిని పొందుకొని నా దగ్గర చక్కని భోజనం చేసి నువ్వు తృప్తి పొందాలని నిన్ను ఏర్పరుచుకొని నేను నిన్ను ఈ రాజభవనంలోనికి ఆహ్వానించానన్నాడు. ఒకప్పుడు ఆ రాజభవనంలోనికి వెళ్ళటానికి అర్హత లేని ఆ రైతు ఇప్పుడు రాజభవనంలో రాజుతో పాటు కూర్చుని విందు చేస్తున్నాడు. మన కష్టాలని, మన శ్రమల్ని, మన బాధలను చూస్తున్న ప్రభువు మనకు ఒక మందిరాన్ని ఏర్పాటు చేసి, అక్కడ ఒక సేవకుని ఏర్పాటు చేసి, ఆరాధన, ప్రార్థన క్రమాలు ఏర్పాటు చేసి మనల్ని అక్కడికి ఆహ్వానిస్తున్నాడు. ఇది మన గొప్పతనం కాదు. చాలాసార్లు దేవునిదేముందలే, ఆరాధన ఏముందలే అని విడిచిపెట్టి ఆరాధనను మర్చిపోయి వెళ్ళిపోతాం. దేవుని పిల్లలుగా దేవుని సన్నిధిలో ఉన్న మనము ఆదివారపు ఆరాధన అయినా, ఏ ప్రార్థనా కూడికైనా ప్రభు సన్నిధిని మనం విడిచిపెట్టకూడదు. నీవు దేవుని ఏర్పాటులో ఉన్నావా? ప్రతి ఆదివారం ఆరాధనలో కనపడు. ఆయన మేలు చేత నిన్ను తృప్తిపరుస్తాడు. అందుకనే ఈరోజు కూడా నువ్వు సిద్ధపడి దేవుని మందిరానికి వెళ్ళు. అర్హులు కాని మనకి దేవుని మందిరానికి వెళ్ళి దేవుని స్తుతిస్తున్నామంటే అది దేవుడు మనకిచ్చిన గొప్ప కృప. ఆ కృపని వ్యర్థపరుచుకోక దేవుని మందిరానికి వెళ్ళి దేవుని స్తుతిద్దాం, దేవుని ఆరాధన చేద్దాం. దేవుని మందిరములో ఉన్న మేలు చేత ప్రభువు మనల్ని తృప్తిపరుస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.